మనల్ని ఎవరైనా తప్పు పెట్టినప్పుడు వెంటనే మనసుకి తిరిగి కొట్టాలనిపిస్తుంది. కానీ నిజమైన గెలుపు వాళ్లకు సమాధానం చెప్పడంలో కాదు, మనం ఎదుగుదలతో సమాధానం ఇవ్వడంలో ఉంది. నీపై నవ్విన వాళ్ళని ఓడించడం గెలుపు కాదు, వాళ్లకు నువ్వు కనిపించిన స్థాయికి ఎదగడం గెలుపు. కొందరు నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు, కొందరు నీ కళ్ళపై నీరు పోస్తారు, కొందరు నీ ప్రయత్నాన్ని ఆశయంగా తీసుకుంటారు. అప్పుడు నీ రక్తం మరిగి ఏదైనా చేసి ఇప్పుడే చూపిస్తా అనిపిస్తుంది. కానీ ఆ కోపం కేవలం తాత్కాలికం. కోపంతో కొట్టే మాట నీ భవిష్యత్తు తలుపులు మూసివేసే అవకాశం ఉంది. ఓపికతో వేసే ఒక్క అడుగులో నీ జీవితాన్ని మార్చేసే శక్తి ఉంటుంది. గెలవాలంటే ప్రతిస్పందించకూడదు, నిరూపించాలి. నిరూపించాలంటే అరవకూడదు, పనిచేయాలి. నీ ఎదుగుదలే నీ గొప్ప ప్రతీకారం. నువ్వు నిశ్శబ్దంగా మాట్లాడితే ఫలితంగా నీ సక్సెస్ గట్టిగా మాట్లాడుతుంది. ఆ మాట ప్రపంచం వినక తప్పదు. ఒకప్పుడు నిన్ను చూసి నవ్విన వాళ్ళు నీ ఫోటోతో సెల్ఫీ దిగాలనుకుంటారు. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు రేపు నీతో పరిచయం ఉందని చెప్పుకుంటారు. అందుకే ఆవేశం వద్దు, ప్రతీకారం వద్దు, తిరిగి కొట్టడం వద్దు. ఎదగడం మొదలుపెట్టు. నిన్ను నువ్వు మార్చుకో, నీ అలవాటు మార్చుకో. ఉదయం త్వరగా లేచి నీ లక్ష్యాన్ని గుర్తు చేసుకో. ప్రతిరోజు కొంచెం మెరుగుపడే ప్రయత్నం చెయ్యు. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు చెయ్యి. ఎందుకంటే గెలుపు ఒక్కరోజులో రాదు, అది చిన్న చిన్న క్రమశిక్షణల సమూహం. నిన్నటి నిన్ను మించిపోయేలా నీకు నువ్వే పోటీ అవ్వాలి. అదే నిజమైన తిరుగులేని ఎదుగుదల, అదే అసలైన విజయం. గెలుపంటే ఎవరినో ఓడించడం కాదు, గెలుపంటే నిన్ను నువ్వు ఎదగడం. నీ దృష్టి నిన్ను ఓడించిన వాళ్ళపై ఉండకూడదు, నీ దృష్టి కేవలం నీ లక్ష్యంపై ఉండాలి. నీ విలువ అర్థం చేసుకుని వాళ్ళ కోసం నీ సమయాన్ని వృధా చేయవద్దు. సమయం ఒకసారి పోతే తిరిగి రాదు, కానీ కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. నువ్వు నీ డ్రీమ్స్ని గౌరవించు, నీ కృషిని ప్రేమించు. నీకు అడ్డుగా నిలిచే వాళ్ళు తప్పక ఉంటారు. నీ మార్గాన్ని అడ్డుకునే పరిస్థితులు వస్తాయి. కానీ గుర్తుపెట్టుకో, ప్రతి అడ్డంకి ఒక పరీక్ష, ప్రతి పరీక్ష ఒక పాఠంగా మారుతుంది. ప్రతి పాఠం నీ ఎదుగుదలకు ఒక మెట్టు. ఆ మెట్లు ఎక్కుతూ పోతే నిన్ను ఎవరూ ఆపలేరు. నీ శ్రమే నీ బలం, నీ ఓపికే నీ ఆయుధం. గెలవడం అంటే గట్టిగా అరవడం కాదు, గెలవడం అంటే గట్టిగా నిలబడడం. ప్రపంచం నీపై అనుమానం పెట్టినా నువ్వు నీపై నమ్మకం పెట్టుకో. అదే నీ సక్సెస్కు సరిపోతుంది. ఎందుకంటే నమ్మకం ఉన్న చోట విజయానికి విత్తనం పడుతుంది. ఆ విత్తనం నీ కష్టంతో పెరుగుతుంది. అది ఒకరోజు వృక్షం అయ్యి అప్పుడు నీ నీడలోనే నిన్ను తక్కువ చేసిన వాళ్ళు నిలబడతారు. అప్పుడే వాళ్ళకు తెలుస్తుంది నిన్ను ఆపలేకపోయామని, నిన్ను తక్కువ అంచనా వేసినట్టు పొరపాటు చేశామని. కానీ అప్పటికే నువ్వు మారిపోయి ఉంటావు. నీ గమ్యం ముందుంటుంది. నీ దృష్టి ఇంకా ఎత్తులో ఉంటుంది. వెనక్కి చూసే సమయం ఉండదు, ఎందుకంటే ఎదుగుదలకి బ్రేక్ ఉండదు. నిజమైన గెలుపు శాంతంగా ఉంటుంది, కానీ దాని ప్రభావం గర్జనలా ఉంటుంది. తిరుగు కొట్టడం సులభం, ఎదగడం కష్టం. అందుకే చాలామంది మొదటిది ఎంచుకుంటారు, కానీ విజేతలు రెండవది ఎంచుకుంటారు. నీ కథ సాధారణంగా ఉండాలా లేక స్ఫూర్తిగా నిలవాలా, నిర్ణయం నీదే. కోపం నీలోని శక్తిని కాల్చేస్తుంది, లక్ష్యం ఆ శక్తిని వెలుగుగా మారుస్తుంది. నువ్వు ఎంచుకునేది ఏది గుర్తించుకో. గెలుపంటే తిరుగు కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం. ఎవరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఎదగడం. నిన్ను చూసి ప్రపంచం మౌనం అయ్యేంత వరకు ఎదగడం. నీ పేరు వినగానే గౌరవం కలిగేంత ఎదగడం. అదే నీ అసలైన ప్రతీకారం, అదే నీ అసలైన విజయం. ఈ రోజు నుంచే ప్రారంభించు. నీ ఎదుగుదలతో ప్రపంచానికి సమాధానం ఇవ్వు.